ఏ సత్రవుకో వెళ్ళి తిన్నవాడు సత్రవుకో వెళ్ళి నిద్రపోయిన వాడిది ఎంతటి దయనీయమైన స్థితో వాళ్ళు గంట కొడితే వెళ్ళి తినాలి తప్ప నేను ఆనందం అనుభవించేది వెంకటాచలంలో ఆ పుష్కరిణిలో తెల్లవారకట్ట అక్కడే. కాబట్టి మీరు అక్కడ ఆ లక్ష్మీదేవిని చూసి నమస్కారం చేయొచ్చు. మీరు ఇలా బయటికి వచ్చి అలా తిరగగానే మీ ప్రమేయం లేకుండా మీ కుడి భుజం వైపుకి ఆదివరాహస్వామి ఉండి తిరుగుతారు. కాబట్టి మీరు ప్రదక్షిణంగా తిరిగి వస్తారు ఆయనకి. తిరిగి వచ్చి ఆయన గుళ్ళో కడతారు. స్నానం చెయ్యగానే ఆదివరాహస్వామి దర్శనం అవుతుంది. ఇప్పుడు ఆ అవకాశం అంతగా లేదు. మీ అదృష్టం బాగుంటే మీరు కొంచెం ముందుకి నడిస్తే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. వ్యాసరాయ ప్రతిష్ఠితమైనటువంటి హనుమ యొక్క దేవాలయం మీకు ఆ పుష్కరిణికి ఒక మూల కనబడుతుంది. కనీసం బయట నుంచి నమస్కారం చేసినా చాలు కదండి. పుష్కరిణి దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చెయ్యాలని సంకల్పం చేస్తే ఖచ్చితంగా మీకు వెంకటేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్టే. స్వామి పుష్కరిణి స్నానాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి. ఈశ్వరుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యవస్థ అది ఉన్మాదులను కూడా ఘటికాచల మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణక వెంటాడు. ఆ స్వామి పుష్కరిణి స్నానం ఉన్మాదులకు కూడా ఉపశాంతినివ్వగలదు. అంత గొప్ప పుష్కరిణి ఆ పుష్కరిణి. కాబట్టి స్వామి పుష్కరిణి స్నానావకాశాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి. అటువంటి తీర్థములు ఎన్నున్నాయో. అలాగే ఆ యమునయే ఆ పుష్కరిణి అయి ఉన్నది. కాబట్టి మీరు వెనక ఆనంద నిలయాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చెయ్యగానే మీకు అబ్బా ఆ పచ్చటి కాంతి, ఆ శంకరాచార్యుల వారి పాదుకలు, ఆ లక్ష్మీదేవి, ఆదివరాహమూర్తి ఒక్కసారి నిలబడి అవన్నీ చూసి మీరు మునక వేశారనుకోండి, ఆ స్మరణలే మీ తలలో ఉంటాయి. మీరు తలలో అది పెట్టుకుని యమునలో మునక వెయ్యగానే, అది యమున అని చెప్తున్నాడు కాబట్టి స్వామి, మునక వెయ్యగానే ఇక మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేకుండా కాలము మీకు దారిచ్చేస్తుంది. కాబట్టి మోక్షమును పొందడానికి అది యమున అయింది అంటే ఆ రకంగా దాని ఒడ్డుకు వచ్చి చేరే అన్నీ. దానిలో ఎంతమంది మహాత్ములు స్నానం చేశారో. మహాత్ములేమండి అసలు బహుశా వెంకటాచల క్షేత్రంలో అన్ని ఉత్సవాల తర్వాత అంతమంది మధ్యలో స్వామివారే వచ్చి స్నానం చేసే క్షేత్రం అదే. ఆయనతోనే కలిసి ములగక్కర్లేదు. ఆయన ములిగిన చోట మీరు తర్వాత ములిగినా చాలు. చాలదా? ఏమో మీకు ముందే మహానుభావుడు ములిగున్నాడో అక్కడ. కాబట్టి అటువంటి జలముల యందు స్నానం చేసేటటువంటి భాగ్యాన్ని మాత్రం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. కాబట్టి వెంకటాచల క్షేత్రమునందు అంత అద్భుతమైనటువంటి వ్యవస్థని ఈశ్వరుడు ఏర్పాటు చేసి ఉన్నాడు.